అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై స్వదేశంలోనే వ్యతిరేకత పెరుగుతుంది. భారత్ పై అడ్డదిడ్డంగా వడ్డించిన అదనపు సుంకాల వల్ల అమెరికాకు మంచి కంటే చేటే ఎక్కువ చేస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. వెంటనే ఇండియాపై విధించిన అదనపు సుంకాలను నిలిపివేయాలని ప్రతినిధుల సభలో రిజల్యూషన్ తెచ్చారు. ఈ రిజల్యూషన్ ద్వారా ట్రంప్ ఎమర్జెన్సీ పవర్స్ ను ఛాలెంజ్ చేస్తున్నారు. అధ్యక్షుడు ఒంటెద్దు పోకడలకు ఇక నుంచైనా స్వస్తి పలకాలని హితవు పలుకుతున్నారు. అమెరికా ప్రతినిధుల సభలో ముగ్గురు సభ్యులు ట్రంప్ భారతీయ దిగుమతులపై పెట్టిన 50% టారిఫ్లను రద్దు చేయాలని ఒక రిజల్యూషన్ తెచ్చారు. దీనికి డెబోరా రోస్, మార్క్ వేసాయ్, రాజా కృష్ణమూర్తి నేతృత్వం వహిస్తున్నారు. ఇవి అమెరికా కార్మికులు, వినియోగదారులు, అలాగే యుఎస్ ఇండియా సంబంధాలను దెబ్బతీస్తుందని వారు చెప్తున్నారు. ట్రంప్ ఎమర్జెన్సీ టారిఫ్లపై దెబ్బ ఈ రిజల్యూషన్ ముఖ్యంగా ట్రంప్ ప్రకటించిన నేషనల్ ఎమర్జెన్సీ ఆధారంగా భారత్పై పెట్టిన అధిక సుంకాలను రద్దు చేయడమే లక్ష్యంగా ఉంది. ఇదే తరహాలో బ్రెజిల్పై పెట్టిన టారిఫ్లను నిలిపివేయడానికి అమెరికా సెనెట్లో ఇప్పటికే ఓ ద్విపక్ష కమిటీ ప్రయత్నం మొదలైంది. అధ్యక్షుడు అత్యవసర అధికారాలతో డ్యూటీలు పెంచడాన్ని కట్టడి చేయాలన్నదే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. సుంకాలు తొలుత 25% మరియు తరువాత 25% కలిపి మొత్తం 50% ఎలా అయ్యింది? ఆర్టికల్లో చెప్పినట్లు 2025 ఆగస్టు 27న భారతీయ దిగుమతులపై అదనంగా 25% సెకండరీ డ్యూటీస్ విధించారు. ఇవి అంతకు ముందే ఉన్న టారిఫ్ల మీద మళ్లీ వేసినవే. కలిపితే అనేక భారతీయ ఉత్పత్తులపై డ్యూటీ రేటు 50% వరకు చేరింది. ఇది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద అమలు చేశారని తెలుస్తోంది. నార్త్ కరోలైనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారత్తో ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్, అక్కడి ఇండియన్, అమెరికన్ కమ్యూనిటీ ద్వారా బలంగా కలిసిపోయిందని రోస్ చెప్తున్నారు. భారత కంపెనీలు తన రాష్ట్రంలో $1 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టి లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ వంటి రంగాల్లో వేలాది ఉద్యోగాలు సృష్టించాయని, మరోవైపు అక్కడ తయారీ సంస్థలు కూడా భారత్కి $100 మిలియన్ల విలువైన సరుకులు ఎగుమతి చేస్తున్నాయని ఆమె హైలైట్ చేశారు. భారత్ ఒక ముఖ్యమైన సాంస్కృతిక, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామి అని వేసాయ్ తెలిపారు. ఈ అక్రమ టారిఫ్లు ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సాధారణ నార్త్ టెక్సాస్ ప్రజలపై పన్నులుగా పడుతున్నాయని, అంటే సాధారణ వినియోగదారుల ఖర్చు మరింత పెరుగుతోందని ఆయన అంటున్నారు. ఇండియన్ అమెరికన్ అయిన కృష్ణమూర్తి ఈ టారిఫ్లను వ్యతిరేక ఫలితాలిచ్చేవిగా చెప్పారు. ఇవి సరఫరా గొలుసులను చెదరగొడుతున్నాయి, అమెరికా కార్మికులను నష్టపరుస్తున్నాయి, వినియోగదారులకు ధరల భారాన్ని పెంచుతున్నాయని అంటున్నారు. ఈ సుంకాలను తీసేస్తే యుఎస్ ఇండియా ఆర్థిక భద్రతా సహకారం మరింత బలపడుతుందని, రెండు దేశాలు తమ ఆర్థిక రక్షణ అవసరాలపై కలిసి మంచి స్థాయిలో పనిచేయగలవన్నది ఆయన వాదన. డెమోక్రాట్ల ప్లాన్లో భాగంగా ఈ రిజల్యూషన్ ఒక్కటే కాదు, ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న వాణిజ్య నిర్ణయాలను సవాల్ చేయడానికి డెమోక్రాట్లు చేపట్టిన పెద్ద ప్రయత్నంలో ఇది భాగమని ఆర్టికల్ చెప్తోంది. అమెరికా భారత సంబంధాలను మళ్లీ రీసెట్ చేసి టెన్షన్లను తగ్గించే లక్ష్యంతో కూడా దీనిని చూడాలని పేర్కొంది. ఇంతకు ముందు రాసిన లేఖలు అక్టోబర్లోనే రోజ్, వేసాయ్, కృష్ణమూర్తి, ఖన్నా ఇంకా 19 మంది సభ్యులు కలిసి ట్రంప్కు రాసిన లేఖలో ఈ టారిఫ్ పాలసీలను వెనక్కి తీసుకుని భారత్తో దెబ్బతిన్న సంబంధాలను సరిచేయాలని కోరారు. ఇప్పుడు వచ్చిన రిజల్యూషన్ ఆ ముందున్న ఒత్తిడిని మరింత అధికారికంగా, సంస్థాగతంగా తీసుకువెళ్లడమే. దీన్ని కాంగ్రెస్ అధికారులు వర్సెస్ ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ పవర్స్ గా చెప్పుకోవచ్చు. ఈ టారిఫ్లను నిలిపివేయడం ద్వారా వాణిజ్యంపై రాజ్యాంగం ఇచ్చిన అధికారాలు కాంగ్రెస్కే చెందుతాయన్న పాయింట్ను డెమోక్రాట్లు బలంగా వినిపిస్తున్నారు. అలాగే అధ్యక్షుడు ఎమర్జెన్సీ పవర్స్ పేరుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్యూటీలు పెంచే విధానాన్ని ఆపాలని కూడా రిజల్యూషన్ లక్ష్యంగా పెట్టుకుందని ఆ ఆర్టికల్లో పేర్కొంది. రష్యా చమురు కారణం 2025 ఆగస్టు 1 నుంచి ట్రంప్ భారత్ నుండి వచ్చే సరుకులపై 25% టారిఫ్ పెట్టి కొన్ని రోజుల తర్వాత మరొక 25% పెంచడంతో మొత్తంగా 50%కి చేరిందని ఉంది. కారణంగా అయినా భారత్ ఇంకా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. అది మాస్కోకు యుద్ధానికి అవసరమైన నిధులు సమకూర్చుతోందన్న ట్రంప్ వాదన. అయితే దీనివల్ల భారత్ కంటే అమెరికాకే చేటు చేస్తోందని రిజల్యూషన్ చెబుతోంది. దీంతో త్వరలో ట్రంప్ టారిఫ్లపై వెనక్కి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.